హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి, క్యాప్సికమ్ ఫ్రై. క్యాప్సికమ్ అంటే చాలామంది ఇష్టపడరు. అలాంటి వారికి ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడం కోసం క్యాప్సికమ్ని తీసుకోండి. ఇవన్నీ కూడా వాటర్లో వేసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఇందులో గింజలు కావాలి అంటే ఉంచండి, లేదంటే తీసివేయండి. అది మీ చాయిస్. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు వేయండి. పల్లీలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి వేయించుకోండి, లేదా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇది కూడా వేగిన తర్వాత 4 లేదా 5 ఎండుమిర్చిని వేయండి. ఎండుమిర్చి వేసే టైంలో ఇలా కట్ చేసుకొని వేయటం వల్ల లోపల ఉన్న గింజలు కూడా మంచిగా వేగి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లైట్‌గా వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆరబెట్టండి. ఇలా ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్‌ని సపరేట్‌గా బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేయండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు అలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు లైట్‌గా వేయించండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇవి కూడా లైట్‌గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిగడ్డలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల ఉల్లిగడ్డలు త్వరగా మగ్గుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఈ రెసిపీని చపాతీలో కానీ, వైట్ రైస్‌లో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా తాలింపులో ఒక్కసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా చేయటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఈ క్యాప్సికమ్ ఫ్రైని సాంబార్లో కానీ, రసంలో కానీ సైడ్ డిష్‌లా తిన్నా చాలా బావుంటుంది. క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీ పౌడర్‌నంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించండి. ఇలా చేయటం వల్ల ముక్కకి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వారుంటే కొద్దిగా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇలా క్యాప్సికమ్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేయండి. అలాగే కారం కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్‌ను కూడా వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. కొంతమంది పల్లీ కారప్పొడిని ఇష్టపడరు. అలాంటి వారు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే కొబ్బరి పొడి వేయడం లేదు. మీకు కావాలి అంటే వేయండి. లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా నిమ్మరసం అంతా వేసుకున్న తర్వాత చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఇంతేనండి, మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ. కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు.
మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేశారంటే అస్సలు వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.